అసలు ఇక్కడ చూస్తున్నట్లయితే అసలు ఈ బోట్లను చూస్తుంటే మరి చక్కటైనటువంటి ఈ యొక్క డామ్ను చూస్తుంటే చాలా మాకైతే మామూలుగా కాదు, మనసంతా పులకరించిపోతుందా? మనసు చెప్పుకోలేనంత ఆనందంగా ఉంది. కానీ ఇంకా ఎప్పటి వరకు ఇది చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఇదేనమాట, ఫస్ట్ టైం ఇదే రావడం అండి. ఫ్రెండ్స్, మేము టూర్ వచ్చి చూసిన ప్రదేశాలలో బలిమెల డ్యామ్ కూడా ఒకటి. ఈ బలిమెల డ్యామ్ చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. చాలామంది టూరిస్టులు వచ్చి చూస్తున్న ప్లేస్ ఇది కూడా. ఈ యొక్క బలిమెల డ్యాములోనే 38 మంది పోలీసులు మావోయిస్టుల చేత మరణించారు. ఈ బలిమెల డ్యాము చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, అద్భుతంగా అందంగా ఉంటుంది, చూడదగ్గ ప్రదేశం. సిద్ధు గారు, మరి మీరు ఫ్యామిలీతో వచ్చారు కదా, మీరు ఎలా అనిపిస్తుంది చెప్పండి ఒకసారి. అసలు ఇక్కడ చూస్తున్నట్లయితే అసలు ఈ బోట్లను చూస్తుంటే మరి చక్కటైనటువంటి ఈ యొక్క డామ్ను చూస్తుంటే చాలా మాకైతే మామూలుగా కాదు, మనసంతా పులకరించిపోతుందా? మనసు చెప్పుకోలేనంత ఆనందంగా ఉంది. కానీ ఇంకా ఎప్పటి వరకు ఇది చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఇదేనమాట, ఫస్ట్ టైం ఇదే రావడం అండి. ఓకేనండి, ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే బలిమెల డ్యాము మీరు చూస్తున్నారు కదా. ఒరిస్సాలో ఇది కూడా చూడదగ్గ ప్రదేశం. ఇది చాలామంది టూరిస్టులు వచ్చి చూస్తుంటారు. ఒరిస్సాలో బలిమెల డ్యామ్ అనమాట. ఇది చూస్తారండి, బోట్లు కూడా ఉన్నాయి, కనబడుతున్నాయి కదా, అవి బోట్లు కనబడుతున్నాయి కదా. మరి ఇది పాత బోట్లు, పాడైపోయిన బోట్లు అన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుంటుంది, చూడదగ్గ ప్రదేశం ఇది. జార్లలు కూడా మనకు కనబడుతుంటారు, చేపలు కూడా పడుతూ ఫ్రెష్గా వాటిని అమ్ముతుంటారు అనమాట. చూస్తారు కదండి. ఈ బలిమెల డ్యామ్ ఒడిశా రాష్ట్రంలోని మల్కనగిరి జిల్లా చిత్రకొండ మండలంలో ఉంటుంది. మీరు చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను.